హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ మీకు చెప్తాను. అవి నోట్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఊహించినంతగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంగ్లీష్ అనేది వరల్డ్లోనే చాలా కామన్ లాంగ్వేజ్ అయిపోతుంది. దానికి ఫలితంగా ప్రజలు తమ రెండవ భాషగా దీన్ని నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇండియాలోనే కాదు, చాలా కంట్రీస్లో ఇంగ్లీష్ని వాళ్ళ సిలబస్ సిస్టమ్లో ఇంక్లూడ్ చేసి నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇంగ్లీష్ అనేది ఇంత విలువైన సబ్జెక్ట్గా ఎందుకు మారిందంటే, మన లైఫ్లో వచ్చే అడ్డంకులను తొలగించుకోవడానికి ఇంగ్లీష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొత్త ఉద్యోగం వెతకాలనుకున్నా, వృత్తిపరమైన స్థాయిలో ఎదగాలనుకున్నా, కెరీర్లో ముందుకు సాగాలనుకున్నా ఇంగ్లీష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. సో ముందుగా లాంగ్వేజ్ లెర్నింగ్లో ముఖ్యమైన ఆస్పెక్ట్తో స్టార్ట్ చేద్దాం. స్పీకింగ్ ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ కాన్ఫిడెంట్ యూ బికమ్. అంటే నువ్వెంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతావని అర్థం. సో ఇంగ్లీష్ చదవటం, రాయటం వచ్చినా కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడకపోవడం గల కారణాలు చాలా ఉన్నాయి. లైక్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఫియర్ ఆఫ్ మిస్టేక్స్, లిమిటెడ్ ఇంటరాక్షన్, ల్యాక్ ఆఫ్ కాంటెక్చువల్ లెర్నింగ్. మెయిన్లీ ఈ 4 రీజన్స్ని అధిగమిస్తే చాలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ స్పీకింగ్ స్కిల్స్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ యువర్ లిజనింగ్. లిజనింగ్ కోసం చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అండ్ ఆడియో బుక్స్. ఇంగ్లీష్ పోడ్కాస్ట్ అనేవి చాలా చిన్నగా వినసొంపుగా ఉంటాయి. అవి ఎక్కువ డ్రాగ్ అనిపించవు. సో పోడ్కాస్ట్ వింటూ కొత్త వర్డ్స్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అండ్ ఆడియో బుక్స్ అనేవి మనకి ఎప్పుడు కన్వీనియంట్ అనిపిస్తే అప్పుడు వింటూ ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోవచ్చు. ఈ పోడ్కాస్ట్ అండ్ ఆడియో బుక్స్ అనేవి చాలా చిన్నగా వినసొంపుగా ఉంటాయి కదా. ఇవి వింటున్నప్పుడు మనకి కొత్త వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ దొరుకుతుంటాయి. వాటిని ఒక నోట్బుక్లో లేదా డిక్షనరీలో రాసుకోండి. అవి మన కమ్యూనికేషన్ స్కిల్స్తో యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు గ్రామర్ స్ట్రక్చర్, సెంటెన్స్ ఫార్మేషన్, ప్రొనౌన్సియేషన్ ఫోకస్, పేషెన్స్ ప్లస్ ఎంగేజ్మెంట్ అనేవి మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈజీ ఇంగ్లీష్ నేర్చుకొని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. లాంగ్వేజ్ అనేది నెలల తరబడి చేసే ప్రక్రియ. మీరు విసుగు చెందితే నిష్క్రమించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అన్నిటికంటే చెత్త రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఓపికతో ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఈజీగా అండ్ ఫాస్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలా? అయితే వెంటనే ఇంగ్లీష్ పార్ట్నర్లో జాయిన్ అవ్వండి. మేము కేవలం వాట్సాప్ ద్వారానే ఇంగ్లీష్ నేర్పిస్తాము. మా కోర్స్ 2 months ఉంటుంది, కానీ ఎక్స్ట్రా 1 year వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కుదరక సెషన్స్ మిస్ అవుతే మేము ప్రొవైడ్ చేస్తున్న ఎక్స్ట్రా 1 year వ్యాలిడిటీలు కవర్ చేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, వెంటనే ఇంగ్లీష్ పార్ట్నర్లో జాయిన్ అవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.